పూరి నెక్స్ట్ సినిమాలో హీరోయిన్స్ ఎంతమంది? ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా? నిహారికని ఇప్పుడు తీసుకోవడానికి కారణం ఏంటి? మరి ముగ్గురు హీరోయిన్స్తో పూరి ఏం చేయబోతున్నాడు? మరి అసలు ఆ జోనర్ ఏంటి? నిహారికకి ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వబోతున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు గత కొద్ది కాలంగా ఆయన సినిమాలు చాలా అంటే చాలా యావరేజ్గా అండ్ చాలా చాలా ఫ్లాప్స్వి మూటగట్టుకుంటున్నాయి. అది కూడా అందరికీ తెలిసిందే. అయితే పూరి జగన్నాథ్ గారు సక్సెస్ చూసి చాలా రోజులే అయింది. ఎప్పుడో ఇస్మార్ట్ శంకర్ తీసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత రీసెంట్గా డబుల్ ఇస్మార్ట్ లాంటి ఒక సినిమా కూడా తీశారు. అది చాలా చాలా ఫ్లాప్ అయింది. అయితే ఇప్పుడు మరి పూరి గారు తీయబోయేటువంటి నెక్స్ట్ సినిమా ఏంటి అని కూడా ఆయన చాలామంది ఫ్యాన్స్ కూడా చాలామంది డౌట్స్ వ్యక్తపరుస్తున్నారు. అయితే ఆయన రీసెంట్గానే తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గారితో ఒక ప్రాజెక్ట్ లాక్ చేశారు. ఆ ప్రాజెక్ట్కి బెగ్గర్ అనే ఒక టైటిల్ కూడా పెట్టినట్లయితే ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. అయితే రీసెంట్గా పూరి గారి సినిమాల్లో చాలా చాలా హీరోయిన్స్ వస్తున్నారన్న రూమర్స్ అయితే గతంలో చాలానే వినిపించాయి. ఫస్ట్ టబు గారిని అఫీషియల్గా అనౌన్స్ చేశారు, అది వేరే విషయం. దాని తర్వాత నివేదా థామస్ గారిని కూడా హీరోయిన్గా తీసుకుంటున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రాధికా ఆప్టే గారు అన్నారు. దాని తర్వాత కూడా ఇప్పుడు రీసెంట్ టాక్ ఏంటంటే నిహారిక గారిని కూడా తీసుకుంటున్నారు అన్న టాక్ అయితే వినిపిస్తూ ఉంది. సో మరి నిహారిక గారు ఏంటి డౌట్ రావచ్చు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే బెగ్గర్ సినిమా కంప్లీట్గా నేషన్కి సంబంధించిన సినిమా. ఇన్ఫ్యాక్ట్ అలాంటి సినిమాలు చాలా చాలా బాగా తీస్తారు పూరి గారు. ఏదైతే ఇడియట్, దేశముద్రు ఇవన్నీ కూడా ఒక హీరో క్యారెక్టరేషన్ని కంప్లీట్గా, ఈవెన్ ఒక హీరో క్యారెక్టర్ అంటే రాముడు మంచి బాలుడు అనే కాకుండా చెడ్డవాడిగా కూడా చూపించవచ్చు అని ఫస్ట్ రుజువు చేసినటువంటి డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే అది పూరి జగన్నాథ్ గారు. అయితే ఆయన ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో తీసే సినిమాలో రీసెంట్గా నిహారిక గారిని తీసుకుంటున్నారన్న టాక్ కూడా ఉంది. నిహారిక గారు అంటే రీసెంట్గా పేరుసు అండ్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక తమిళ్ మూవీ ఉంటుంది, ఇదయ అనే ఒక సినిమా ఉంటుంది. దాంట్లో అండ్ ఆ సినిమాలో హీరోయినే నిహారిక అన్నాం. సో ఈ నిహారిక ఎవరని చాలామందికి డౌట్ రావచ్చు. అయితే ఈవిడ ఇంతమునుపు మనం మాట్లాడుకున్నట్టు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. చాలా అంటే చాలా సినిమాలకు ప్రమోషనల్ చేసేది. అంటే విజయ్ దేవరకొండ గారితో అండ్ అదేవిధంగా యష్ గారితో, అదే కేజీఎఫ్ యష్ గారితో, మహేష్ బాబు గారితో కూడా ఒక చిన్న వీడియో ఉంటుంది. అటు అడవిశేషి గారు, ఇటు మహేష్ బాబు గారు. అంటే మహేష్ బాబు గారు ఆ వీడియోలో ఉంటున్నప్పుడు ఆయన ఉన్నంతసేపు అలానే ఉంటుంది. బట్ అడవిశేష్ గారు వచ్చినప్పుడు ఎలా నాకలా ఎలా ముందొస్తావు నువ్వు అని కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి. సో ఇలాంటి ప్రమోషనల్ కంటెంట్ చేసినటువంటి నిహారిక అనమాట. సో ఈవిడ ప్రీవియస్గా మీకు చూడొచ్చు, అంటే యూట్యూబ్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఈవిడ వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలా ప్రమోషనల్ కంటెంట్ చేస్తూ అలా హీరోయిన్ అయింది. పెరుసు సినిమా మీరు చూసే ఉండొచ్చు. హీరో వైభవ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టార్ డైరెక్టర్ కొడుకే ఆయన. సో అయితే వైభవ్ గారు సినిమాలో హీరోయినే ఈవిడ అన్నట్టు. ఈవిడ ప్రీవియస్ సినిమాలు కంప్లీట్గా అన్నీ తీసిందే ఒక 2 సినిమాలు. ఎక్కువగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కానీ అవన్నీ చేస్తూ ఉంటుంది. బట్ అలాంటి ఆవిడకి పెరుసులో ఒక ఆఫర్ వచ్చింది. బట్ అదంతా ఎస్టాబ్లిష్డ్, జస్ట్ హీరోయిన్ ఓకే. బట్ ఇప్పుడు బెగ్గర్లో ఒక కీలకమైనటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం నిహారిక గారిని తీసుకుంటున్నట్లయితే టాక్ నడుస్తుంది. ఎందుకు అనంటే ఆల్రెడీ టబు గారిని తీసుకున్నారు. ఆవిడ బ్యాక్ స్టోరీలో మేబీ హీరోయిన్గా కావచ్చు. అండ్ నివేదా థామస్ గారిని అంటున్నారు, ఆవిడ మేబీ ఏదో ఒక హీరోయిన్ క్యారెక్టర్. అండ్ ఇక్కడ మళ్ళీ నిహారిక గారు అంటే కంప్లీట్గా ఒక ముగ్గురు హీరోయిన్స్ తోటి తీసుకుంటున్నారు. బేసిక్గా పూరి గారి సినిమాలలో ఒక్కరు హీరోయినే చాలా చాలా ఎక్కువ, అండ్ మహా అయితే ఇద్దరు పెడతాడు. అండ్ ఎక్కువగా హీరో క్యారెక్టరేషన్ మీదనే సినిమా మొత్తం రన్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ముగ్గురు హీరోయిన్స్ తీసుకోవడానికి కారణం ఏంటి అని కూడా చాలామంది ఫ్యాన్స్ ఇప్పుడు ఏదో డెఫినెట్గా పూరి గారి విషయానికి వచ్చినట్టు చాలా కొత్తగా తీస్తారు. అది కూడా అందరికీ తెలిసింది. ఆయన యూనిక్ స్టైల్ ఉంటుంది. అండ్ ఇక ఆయన డైరెక్షన్ అండ్ డైలాగ్స్ కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అంటే ఆన్ ది స్పాట్ డైలాగ్స్ ఆయన ఒక 36 డేస్లలో కూడా సినిమా తీసి హిట్టు కొట్టగలగల డైరెక్టర్ అయినా. ఈవెన్ జ్యోతిలక్ష్మి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మహా అయితే 36 రోజుల్లో సినిమాని కంప్లీట్గా తీసేసి రిలీజ్ కూడా చేశారు. సో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు మరి ఇంత గ్యాప్ తీసుకొని ముగ్గురు హీరోయిన్స్ తోటి, అది కూడా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గారు లాంటి ఒక హీరోతోటి ఎలాంటి స్టోరీ తీయబోతున్నారు అనేది ఇప్పుడు బెగ్గర్ అంటే ఆల్మోస్ట్ ఒక భిక్షగాడి క్యారెక్టరే ఉంటుంది. బట్ దాన్ని ఎలా లింక్ చేస్తారో లేకపోతే బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉంటుందని మాత్రం చాలామందికి అయితే ఒక డౌట్ వస్తుంది. సో చూడాలి మరి వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్, అటు టబు గారు, నివేదా థామస్ గారు, నిహారిక గారు, మరి వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో తెలీదు. బట్ అక్కడ విజయ్ సేతుపతి గారు కాబట్టి మేబీ
డెఫినెట్గా పాస్ట్ ప్రజెంట్ జనరేషన్స్ లాంటి స్టోరీ అయితే ఒక అర్థమవుతుంది. ఇక చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్స్ ఎలా ఉంటుంది. అండ్ పూరి గారిది విజయ్ సేతుపతి గారిది చాలా డెడ్లీ కాంబినేషన్, అది కూడా అందరికీ తెలిసిందే. ఇన్ఫాక్ట్ ఎప్పుడు కూడా ఆయన డైరెక్షన్లో ఈయన పని చేయలేదు, ఈయనని కూడా ఎప్పుడు డైరెక్ట్ చేయలేదు. మరి వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అంటే పూరి గారు డైరెక్షన్కి, విజయ్ సేతుపతి గారి యాక్టింగ్కి, ఆయన ఈవెన్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఒక ప్రేమికుడిగా తీయాలన్నా తీస్తారు, లేదు అంటే సేతుపతి లాంటి ఒక ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్లు యాక్ట్ చేయమన్నా కానీ అంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేయగలనటువంటి యాక్టరే విజయ్ గారు. సో మరి విజయ్ గారికి పూరి గారి డైరెక్షన్ తోడైతే ఏ విధంగా ఉంటుందో మనకు డెఫినెట్గా అర్థం చేసుకోవాలి. అండ్ సాలిడ్ కంబ్యాక్ తోటి అయితే రాబోతున్నారు. ఈవెన్ ఒక 3-4 స్టోరీలు అయితే రాసుకున్నారట. రీసెంట్గా కోన వెంకట్ గారు కూడా ఏంటి పరిస్థితి అంటే ఒక స్టోరీ విన్నాం, అది చాలా అద్భుతంగా ఉంటుంది, ఆ స్టోరీనే ఇప్పుడు వేరే ఒక హీరోకి చెప్తున్నారు, అది మేబీ అది విజయ్ గారికి చెప్పినటువంటి స్టోరీయే కావచ్చు. సో కాబట్టి ఆయన చాలా చాలా ఫాస్ట్గా తీసేటువంటి డైరెక్టర్, ఇంత గ్యాప్ తీసుకొని చాలా సెటిల్డ్గా తీస్తున్నారంటే డెఫినెట్గా సినిమా ఎంతో కొంత ప్రభావం చూపుతుంది అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో పూరి గారి ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఆయన మార్కెటింగ్ తెలుసు, అంటే ఆయన ఒక యునిక్ స్టైల్ ఉంటుంది ఆయన డైరెక్షన్లో. సో కాబట్టి అలాంటి ఏదన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి ఒక రోల్ మాత్రం అందించగలిగితే పూరి గారు డెఫినెట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. ఇన్ఫాక్ట్ చాలామంది ఆయననే డైరెక్షన్లో విజయ్ గారి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎలాంటి కథ చెప్పబోతున్నారు అనేదే ఇక్కడ పెద్ద క్యూరియాసిటీ. సో చూడాలి మరి వీళ్ళిద్దరు ఇలాంటి ఒక లెజెండ్స్ కాంబినేషన్స్ మరి అది డెఫినెట్గా హిట్ కొడుతుందా, లేదంటే ప్రీవియస్గా అన్నట్టే కొంచెం సో ఉంటుందో తెలియదు. కానీ ఇన్ఫాక్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ విజయ్ సేతుపతి గారు ఒక స్టోరీని యాక్సెప్ట్ చేశాడంటే డెఫినెట్గా ఆ కథలో చాలా బలం ఉంటుంది. ఆయన యాక్సెప్ట్ చేయాలంటే అంత ఈజీగా చేయరు. మరి అలాంటి విజయ్ గారిని పూరి గారు అయితే మంచిగా కన్విన్స్ చేసి ఒప్పించారంటే డెఫినెట్గా సినిమాలో ఎంతో కొంత మ్యాటర్ డెఫినెట్గా లేకపోలేదు. సో చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ అండ్ ఆ టైటిల్ అండ్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అయితే డెఫినెట్గా వెయిట్ చేయాలి ఈ కాంబో ఎలా ఉండబోతుంది అనడానికి. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, కామెంట్ చేయండి.